పేరు రుస్తుం బెహరం జఫ్రాబాదీ. చార్‌బావడి ప్రాంతంలోని టీ దుకాణంలో పనిచేసేవాడు. అక్కడే బాబాజాన్ ప్రతిరోజూ తరచూ టీ త్రాగేది. జఫ్రాబాదీ మంచి ధైర్యశాలి, సత్యాన్వేషి. సద్గురువుల గురువుల అన్వేషణలో చాలా ఏళ్ల క్రితమే భారతదేశానికి వచ్చాడు. ఒకరోజు బెహరంజీ టీ షాప్‌లో జఫ్రాబాదీని కలిసి మెహర్ బాబా గురించి చెప్పాడు. ఆ వెంటనే జఫ్రాబాదీ సదాశివ్ పటేల్ ఇంట్లో ఉన్న బాబా దర్శనానికి బయలుదేరాడు. ఆదికే ఇరానీని చూసి ఆయనే మెహర్ బాబా అనుకుని వినమ్రతతో నమస్కారాలు చేశాడు. ఈ దృశ్యం చూసి అక్కడున్న వారందరూ నవ్వుతుంటే ఆది కంగు తిన్నాడు. కొద్ది క్షణాల తరువాత బాబా అక్కడకు వచ్చారు. జరిగిన విషయమంతా తెలుసుకొని ఆయన కూడా నవ్వారు. ఆ తర్వాత బాబా జఫ్రాబాదీతో చాలాసేపు మాట్లాడారు. నేను త్వరలో ముంబాయికి వెళ్తున్నాను. నీవు కూడా నాతో రాగలిగితే నీకు అక్కడ మంచి ఉద్యోగం ఇప్పిస్తాను. అలాగే ఆధ్యాత్మిక ఉన్నతి కూడా కలుగుతుందని మెహర్ బాబా జఫ్రాబాదీతో చెప్పారు. వెంటనే జఫ్రాబాదీ అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేస్తూ తన ఆస్తులన్నిటినీ అక్కడ అమ్మివేసి బాబా వెంట వస్తానన్నాడు. ముంబాయిలో బాబాతో ఉండేటప్పుడు పాటించవలసిన నియమాలన్నిటినీ చెప్పారు. ఒప్పుకొని అక్కడే అంగీకార పత్రంపై కూడా సంతకం చేయడానికి అంగీకరించాడు. ప్రాపంచిక ఆధ్యాత్మిక ఉన్నతికి బాబా అనుగ్రహం లభించిందనాలి. ఆ విధంగా అతడు మెహర్ బాబా యొక్క దైవీ విధానపు వలలోకి వచ్చి పడ్డాడు. ఆ దరిమిలా బైదులుగా ఆయన మనందరికీ దగ్గరవాడయ్యాడు. మే 9వ తేదీన మధ్యాహ్నం సాకోరి వెళ్లే ముందు అందరూ సదాశివ పటేల్ ఇంట్లో కలిశారు. అందరూ చాలా ఆనందంగా ఉన్నారు. బాబా పాటలు పాడుతూ డోలక్ వాయిస్తుంటే ఒక రంజు తప్ప అందరూ ఆనంద డోలికల్లో ఓలలాడారు. అతనికి తీవ్రమైన జ్వరం వచ్చింది. దాదాపు స్పృహలోనే లేడు. అయినా సరే బాబా రంజుని సాకోరికి రావాలని అన్నారు. రంజుని పడుకోపెట్టి బాబా స్వయంగా అతనిపై దుప్పటి కప్పారు. బయలుదేరే ముందు రంజుని లేపి కూర్చోబెట్టి గ్లాసుడు మంచినీళ్లు త్రాగించారు. ఆ తర్వాత బెయిలీని సహాయమిచ్చి రంజుని టాంగాలో రైల్వే స్టేషన్‌కు పంపారు. మిగిలిన మండలి వారందరూ మండలి వారందరితో కలిసి నడుచుకుంటూ రైల్వే స్టేషన్ చేరారు బాబా. మండలి సభ్యులలో అనేక మతాలకు చెందిన స్త్రీ పురుషులున్నారు. కొందరు ఇరానీలు, పార్సీలు, మరికొందరు ముస్లింలు, ఇంకొందరు హిందువులు. రైలు సాయంత్రం 4:30 నిమిషాలకు సాకోరికి బయలుదేరింది. ఆ రైలులో ఉపాసిని మహారాజ్ శిష్యులు కొందరు ముంబై నుంచి వస్తున్నారు. వారిలో కొంతమంది మెహర్ బాబాను సాకోరిలో చూశారు. కాగా కొందరు తొలిసారిగా బాబాను కలిశారు. ఉపాసిని మహారాజ్ శిష్యుల్లో చాలా మంది బాబాను చూసి ఆకర్షితులయ్యారు. తరువాత బాబాకు అత్యంత ముఖ్యులైన శిష్యులుగా మారారు. వారిలో ముఖ్యుడు ప్రముఖ నగల వ్యాపారి కైకుస్రు మాసా బెహరం ఇరానీ. అతని భార్య సూనా. అతని 12 సంవత్సరాల కూతురు ఖుర్షద్. కైకుస్రు మాసా సాకోరిలోని ఉపాసిని మహారాజ్ ఆశ్రమంకు తరచూ వెళుతుండేవాడు. తన భార్య సూనాకు సోదరి గుల్మైకి ఉపాసిని మహారాజ్‌ని పరిచయం చేసింది కైకుస్రు మాసానే. గుల్మైని ఆమె కుటుంబ సభ్యులందరినీ మెహర్ బాబాతో పరిచయమయ్యేలా చేసింది కూడా కైకుస్రువే అని చెప్పవచ్చు. అతడు బాబాను ప్రప్రథమంగా సాకోరిలో చూశాడు. కానీ ఈ ప్రయాణంలో బాబా దర్శనంతో పాటు ఆయనతో కొంతసేపు గడిపే అవకాశం కైకుస్రుకు, అతని భార్య, కుమార్తెలకు లభించింది. ఆ తర్వాత కైకుస్రు తన జీవితాంతం బాబాకు అంకితమయ్యాడు. వీరితో పాటే ఈ రైలు ప్రయాణం చేస్తున్న మరో జొరాస్ట్రియన్ జంట నావాల్ ఖుర్షేద్ తలాతి, దీనా కరానీలకు కూడా బాబా దర్శనం పరిచయం లభించాయి. నావల్ 1914లో తొలిసారిగా షిరిడీలో సాయిబాబాను కలిశాడు. ఆ తరువాత మెహర్ బాబాను సాకోరిలో ఉపాసిని వద్ద చాలాసార్లు చూశాడు. అయితే అతను ఆ సమయంలో మెహర్ బాబా గురించి పట్టించుకోలేదు. కారణం అతను మెహర్ బాబాను ఒక పిచ్చివాడిగా భావించాడు. ఉపాసిని ఆశ్రమంలో మేవాన్ నేల మీద పడి దొర్లుతుంటే నావల్ చూశాడు. అందువలన మేవాన్‌ను గురించి మాట్లాడినప్పుడు ఆ పిచ్చి ఇరానీ అని సూచించేవాడు. ఆనాటి రైలు ప్రయాణంలో మెహర్ బాబా వెంట ఆయన తల్లి షిరీన్, జంషెడ్ భార్య ఖుర్షేద్, ఉస్తాద్‌జీ అర్జున్ సుపేకర్లు ఉన్నారు. బొంబాయి నుండి బయలుదేరిన మాసా కుటుంబం, తలాతి జంట ఒకే పెట్టెలో ప్రయాణించారు. అవకాశం ఉన్న ప్రతిసారీ బాబా
ముఖార విందాన్ని చూడాలని తలాతి తహతహలాడేవాడు. రైలు ఆగిన ప్రతి స్టేషన్‌లో బాబా తను రైలు పెట్టే దిగి ఎవరో ఒక శిష్యునితో రబ్బరు బంతి ఆట ఆడేవారు. బండి కదులుతుంటే ఎంతో చురుకుగా రైలు ఎక్కేవారు. చితాని రైల్వే స్టేషన్ రాగానే రంజూను, కైకుస్రు మాసాలను సాకోరికి టాంగోలో పంపి బాబా తన శిష్య బృందంతో సాకోరి నడుచుకుంటూ వెళ్లారు. గుల్మయి, ఆమె కొడుకు ఆది, మేనల్లుడు సరోష్ అప్పటికే సాగోరి చేరారు. దౌలత్, ఫ్రీని ఇంకా ఎందరో వచ్చారు. ఉపాసిని జన్మదిన వేడుకను 4 రోజుల పాటు జరపాలని, వందల మందికి విందు భోజనాలను పెట్టాలని ఎంచి పెద్దగా ఏర్పాట్లు చేశారు. సాకోరి చేరగానే మెహర్ బాబా శిష్యులందరూ ఉపాసిని మహారాజ్ దర్శనం చేసుకున్నారు. ప్రతి ఒక్కరూ ఉపాసినికి పూలదండ వేసి నమస్కరించారు. ఆయన సంపంగి పువ్వును తినమని ప్రసాదంగా ఇచ్చారు. ఉపాసిని మహారాజ్ జన్మదిన వేడుకలు 4 రోజుల పాటు జరిగాయి. మే 14 ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రధాన వేడుక జరిపారు. మహారాజ్ ఆశ్రమానికి దగ్గరలో చిన్న వేదిక ఏర్పాటు చేసి కూర్చోమని ఆయన్ను కోరితే, ఈ సిల్క్ పరుపులపై కూర్చునే వాడిని కాదు నేను అని ఆయన నిరాకరించారు. అయితే మెహర్ బాబా, ఆది తండ్రి ఇద్దరూ కలిసి ఉపాసిని మహారాజ్‌ను వేదిక మీద కూర్చునేందుకు ఒప్పించారు. మరెంతో కష్టం మీద ఆయన ఎప్పుడూ ధరించే గోనె సంచె బదులు కొత్త దుస్తులు ధరించేలా చేశారు. తలపై ఎర్రని టోపీ పెట్టారు. తెల్లని ధోవతి ఆయన నడుం చుట్టూ కట్టారు. ఎప్పుడూ పాదరక్షలు ధరించని ఉపాసిని మహారాజ్‌కు కొత్త చెప్పుల జతను ఇచ్చి వాటిని వేసుకునేలా చేశారు. గంధంతో, సింధూరంతో మహారాజ్ నుదుటిని తీర్చిదిద్దారు. మెడలో పూలదండలతో ముంచెత్తారు. హిందూ శిష్యులందరూ ఆయనకు హారతి పట్టారు. జొరాస్ట్రియన్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉపాసినికి హారతి అద్దాలని, హారతి పళ్ళెం తీసుకోమని మెహర్ బాబా గుల్మయికి చెప్పారు. భజనలు చేశారు, కీర్తనలు పాడారు. ఉపాసిని మహారాజ్ పెద్ద ఫోటోని పల్లకీలో పెట్టి సాకోరి గ్రామమంతా ఊరేగించారు. ఆయన వెంట శిష్య బృందం మేళతాళాలతో కదిలి వెళ్లారు. గుల్మయి ఆ ఊరేగింపులో పాల్గొనలేదు. నేను చెప్పినట్లే నీవు ఇక్కడ చెయ్యాలి అని గుల్మయికి మెహర్ బాబా తరచూ హెచ్చరించేవారు. అలాగే నేను ఏది చెప్పానో దాన్నే తూచా తప్పకుండా చేయవలసిందిగా కూడా బాబా ఆమెతో అన్నారు. గుల్మయి ఉపాసిని మహారాజ్‌ను ఎంతో గాఢంగా ఆరాధిస్తోంది కాబట్టి మెహర్ బాబా ఆజ్ఞలు కొంత ఇబ్బంది కలిగించేలా ఉన్నాయని ఆమె భావించేది. ఆ ఊరేగింపు అంతా వెళ్ళిపోయిన తరువాత గుల్మయి ఒక చెట్టు కింద కూర్చుని కంటతడి పెట్టుకుంది. ఎంతో ఆందోళన చెందింది. తన గురువు దర్బార్‌లో తానేమి తప్పు చేశానని బాధతో రోదిస్తుంది. ఇంతలో మహారాజు వచ్చి గుల్మయి ప్రక్కనే కూర్చున్నారు. గుల్మయి మెహర్ బాబా తనకేమి చెప్పాడో ఆ విషయాలన్నీ ఉపాసిని మహారాజ్‌కు చెప్పింది. అందుకు సమాధానంగా ప్రతి పవిత్ర కార్యంలోనూ కష్టాలను ఎదుర్కొనవలసి వస్తుంది. భగవంతునికి 2 భార్యలుంటారు. ఒకరు ఒక ప్రక్కన, మరొకరు మరొక ప్రక్కన ఉంటారు. ఒక భార్య ఎటువంటి కష్టాలనైనా ఎదుర్కొని ముందుకు ధైర్యంగా సాగిపోతుంది. రెండవ భార్య కొత్త కష్టాలను రూపొందించుకొని వాటి గురించి ఫిర్యాదులు చేస్తుంటుంది. మనం ముందుకు సాగిపోతుండాలి. ఎటువంటి ప్రతికూల, అననుకూల పరిస్థితులనైనా ఎదుర్కొంటూ ధైర్యంగా ముందుకు సాగిపోవాలి అని ఉపాసిని మహారాజ్ సవివరంగా చెప్పారు. కష్టాలనేవి ఎల్లవేళలా ఉంటాయి. ఆ కష్టాలను ఓపికతో భరించాలి. వాటిని ఏమాత్రం లెక్క చేయకుండా మన పనులను మనం చేసుకుంటూ వెళ్ళాలని ఆమెకు హితవు పలికారు. ఊరేగింపు నుండి తిరిగి వచ్చిన పల్లకికి కొబ్బరికాయలు, పూలమాలలతో స్వాగతం పలికారు. ఉపాసిని మహారాజ్ ఫోటోను గుల్మయి అహ్మద్ నగర్ నుండి ప్రత్యేకంగా తీసుకొచ్చిన పరుపు మీద అమర్చారు. ఆ పరుపు మెత్తని దూదితో, సిల్కు గుడ్డతో తయారు చేయబడింది. పువ్వులతో అలంకరించారు. మహారాజ్ స్వయంగా శిష్యులందరికీ భోజనం వడ్డించారు. ఆ తర్వాత పేదవారికి అన్నదానం గూడా చేశారు. ఈ జన్మదిన వేడుకలు జరిగిన 4 రోజుల్లో ఉపాసిని, మెహర్ బాబాలు తమ భవిష్యత్ ప్రణాళికల గురించి చాలా సార్లు చర్చించారు. దగ్గరలో ఒక దేవాలయం నిర్మించాలన్న ప్రతిపాదన గురించి కూడా వీరిద్దరూ చర్చించారు. ఒకరోజు మహారాజ్ మెహర్ బాబా ఉంటున్న గదికి వెళ్లారు. ఆ సమయంలో మెహర్ బాబా గదిలో లేరు. అక్కడ ఆదికే ఇరానీ యొక్క సితారను చూసి దానిని చేతిలోకి తీసుకొని చిన్న పిల్లవాడిలా తీగల్ని మోగించాలని మహారాజ్ ప్రయత్నిస్తుంటే బాబా, ఆది తిరిగి వచ్చారు. ఉపాసిని మహారాజ్ దీనిని ఏమంటారు? ఎలా మ్రోగిస్తారు? అని అడిగారు. ఉపాసిని మహారాజ్ తన చేతిలోని సితార్‌ను ఆదికి ఇచ్చేసి దీన్ని తీసుకో. ఇలాంటి వస్తువుల గురించి నాకేమీ తెలియదని అన్నారు. ఆది సితార్‌ను లయబద్ధంగా మోగిస్తుంటే
మెహర్ బాబా ఉపాసినికి ఒక మధుర గీతాన్ని వినిపించారు. ఈ సంత్ మహారాజ్ ఒక నీటి బిందువు నుండి మహాసముద్రాన్ని సృష్టించాడు అన్నది బాబా కీర్తన సారాంశం. ఈసారి ఉపాసిని మహారాజ్ మెహర్ బాబా శిష్యులతో చాలా గంటలు ఆధ్యాత్మిక విషయాలపై విశదంగా మాట్లాడారు. మెహర్ బాబా ఆధ్యాత్మిక స్థాయి గురించి ప్రస్తావిస్తూ, మీరందరూ నేను చెప్పేది శ్రద్ధగా వినండి. మెహర్బాన్ అవతారుడు. నేను పొందిన శక్తినంతా మెహర్బాన్‌కు అందజేశాను. నా ఆధ్యాత్మిక శక్తికి సంబంధించిన ఖజానా తాళం చెవిని మెహర్బాన్‌కు ఇచ్చేశాను. ప్రస్తుతం మీరందరూ ఆయన పాదాలు పట్టుకోండి. ఒక చేతితో కాదు, 2 చేతులతో గట్టిగా ఆయన పాదాలు పట్టుకోండి. ఇది నేను మీకిచ్చే సలహా. నా మాట పాటిస్తే మీకు మంచి కలుగుతుంది అని అన్నారు. మహారాజ్ ఇంకా ఇలా చెప్పారు. మెహర్బాన్ యావత్తు ప్రపంచాన్ని తన చిటికెన వేలుతో నాట్యమాడిస్తాడు. పాశ్చాత్య పాశ్చాత్య ప్రేమికులు సైతం ఆయన దర్శనం కోసం, ఆయన ఆశీస్సుల కోసం వస్తారని మీకు మీరే గమనిస్తారు. భగవదనుగ్రహం వల్ల నా సలహా సూచనలు మీరు పాటించగలిగితే, మీ గమ్యం తప్పకుండా చేరుకోగలుగుతారు. ప్రతి ఒక్కరూ వారి గ్రామాలకు వెళ్ళిపోవడానికి ముందుగా ఉపాసిని మహారాజ్ నావల్ తలాతి దీనాల వివాహ నిశ్చితార్థ కార్యక్రమం నిర్వహించారు. పెళ్లి ఉంగరాలు ఉపాసిని ఎదుట ఉంచారు. నావల్ తలాతి తరపున అతని కుటుంబ సభ్యులు ఎవరూ రానందున గుల్మైని పిలిచి దీనా చేతికి ఉంగరం తొడగమన్నారు ఉపాసిని. గుల్మయి ఆ విధంగా చేయబోయే సమయంలో దీనా తల్లి రూపామాయి మధ్యలో అడ్డు తొలగి తన కుమార్తె చేతివేలికి ఆ ఉంగరాన్ని తొడగవలసిందిగా మహారాజును కోరింది. అందుకు ఆయన నవ్వుతూ మౌనంగా అంగీకరించారు. ఆమె వివాహం ఎప్పుడు నిర్వహించాలో సరైన తేదీ నిర్ణయించవలసిందిగా ఆ తర్వాత నావల్ ఉపాసిని మహారాజును అడిగాడు. అందుకు నీవు మెహర్బాన్‌ను సంప్రదించు. ఆయన ఆదేశం ప్రకారం నడుచుకో అని ఉపాసిని అన్నారు. మహారాజ్ ఇచ్చిన ఖచ్చితమైన ఆదేశాల వల్ల మెహర్బాన్ గురించి అంతకు ముందే ఆయన ఎంతో వివరంగా చెప్పి ఉండటం వల్ల నావల్‌కు మెహర్ బాబా గురించి ఉన్న సందేహాలన్నీ నివృత్తమయ్యాయి. నావల్ మెహర్బాన్ పాదాలపై వంగి నమస్కరించి మెహర్ బాబాగా కరుణామయుడైన తండ్రికి తనకు ఆశీస్సులు అందించవలసిందిగా కోరాడు. లోగడ నావల్ మెహర్ బాబాను ఒక పిచ్చి ఇరానీ వాడు అనుకున్నాడు. ఆ పిచ్చివాడిని నేడు తన గురువుగా స్వీకరించి విధేయుడై తన జీవితం చివరి వరకు ఆయన పాదాల చెంత సర్వస్వం అంకితం చేసిన ధన్యజీవి నావల్. సూనా ఆమె కుమార్తె ఖుర్షద్ ముంబై వెళ్లే ముందు బాబాని కలిశారు. సాకోరీలో ఎలా ఉందని బాబా అడిగితే చాలా బాగుందని సూనా సమాధానం ఇచ్చింది. నీవు వచ్చి నాతో ఉండగలవా అని బాబా ప్రశ్నించారు. ఎప్పటి నుంచి సూనా ఎదురు ప్రశ్న వేసింది. ఇప్పుడు కాదు. తర్వాత నీ కొరకు సముచితమైన స్థానం ఏర్పాటు చేసిన తరువాత అన్నారు. నీవు రావడానికి ఇష్టమేనా అని మాత్రమే అడుగుతున్నానని వివరించారు. నాకు ఇష్టమే. అయితే ప్రమాణం చెయ్యి. చేతిలో చేయి వేసి సూనా ప్రమాణం చేసింది. ఖుర్షేద్ ఆశ్చర్యపోయింది. బాబా తన తల్లిని మాత్రమే ఎందుకు రమ్మంటున్నారు? నన్ను కూడా వచ్చి తనతో ఉండమని అడగవచ్చు కదా అని ఆమె అనుకుంది. ఖుర్షేద్ ఆసక్తిని కావాలనే విస్మరిస్తున్నట్లు నీవు మంచిగా ఉండు. నన్ను గురించి ఆలోచిస్తూ ఉండు. మనం తిరిగి కలుసుకుందామని బాబా హితవు చెప్పారు. ఆమెలో ఆసక్తి ఇంకా పెరగాలనే బాబా అలా అన్నారు. ఉపాసిని మహారాజ్ జన్మదిన వేడుకలు అయిపోయిన తరువాత కూడా మెహర్ బాబా గుస్తాజీ సాకోరీలోనే ఉండిపోయారు. మిగిలిన స్త్రీ పురుష శిష్యులందరూ మే 15న తిరిగి పూనా వెళ్లారు. 4 రోజుల పాటు ఏకాంతంగా ఉపాసినితో సమావేశాల అనంతరం సద్గురు శిష్యులందరి సమక్షంలో ఉపాసిని మహారాజ్‌కు మెహర్ బాబా, గుస్తాజీ పాదాభివందనం చేశారు. టాంగాలో రైల్వే స్టేషన్‌కు వెళ్తున్న మెహర్బాన్ కేసి చూస్తూ ఒకాయన మెహర్బాన్ తిరిగి ఎన్నాళ్లకు వస్తాడని అడుగుతాడు. మహారాజ్ మౌనంగా దుఃఖించారు. మే 19 సాయంత్రం బాబా తిరిగి పూనా వచ్చారు. ఆయన తను చేయబోయే ప్రయాణం ఖరారు చేయాలని ఆతృతగా ఉన్నారు. ముంబైకి కాలినడకన వెళ్లాలనుకున్న తేదీ మరో 2 రోజుల్లోనే ఉంది. అక్కడ ముంబైలో మున్షీ రహీం అంధేరి ప్రాంతంలో బాబా మండలి ఉండటానికి ఒక బంగళా అద్దెకు తీసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. మెహర్ బాబా తనతో పాటు రావాలనుకున్న వారి వాగ్దాన విషయాన్ని సమీక్షిస్తూ తనకు సమర్పణ అయినట్లు అగ్రిమెంట్‌పై సంతకాలు తీసుకోవడంలో నిమగ్నమై ఉన్నారు. పూనాలోని ఫెర్గూసన్ రోడ్డు, కస్బాపేటలలో ప్రయాణ సన్నాహాలతో అందరూ తలమునకలై ఉన్నారు. బెహ్రంజీ తన సారాయి దుకాణాన్ని అమ్మివేయాలని నిర్ణయించుకున్నాడు.
మేర్వాన్ షాప్‌లో తనకున్న భాగస్వామ్యం కూడా అమ్మివేయాలనుకున్నాడు బైరామ్‌జీ. అమ్మగా వచ్చిన ధనంతో ముంబైలో బాబాకు, ఆయన శిష్యులకు సహాయపడాలన్నది ఆయన ఉద్దేశ్యం. ఈ రకంగా ప్రతి ఒక్కరూ ముంబైలో మెహర్ బాబాతో కొత్త జీవితాన్ని ప్రారంభించటానికి గాను తమ కుటుంబ బాంధవ్యాల నుండి, వ్యాపార లావాదేవీల నుండి బయటపడాలనే ప్రయత్నంలో నిమగ్నమై ఉన్నారు. మే 21 ఆదివారం రాత్రి 10:30 ఆఖరిసారిగా మెహర్ బాబా ఫెర్గూసన్ రోడ్‌లో నిర్మించుకున్న పూరి గుడిసెలో ప్రవేశించారు. మట్టి నేలపై గడ్డి పోచలతో కట్టిన పూరి గుడిసె బాబా నివసించడంతో పవిత్రమైంది. అది మెహర్ బాబా వెలిగించిన తొలి దీపం వంటిది. దేదీప్యంగా వెలుగుతూ ఎంతో దీపపు పురుగుల్ని ఆకర్షిస్తున్నట్లు ఆయన చుట్టూ ఎందరో కొత్త శిష్య పరివారం వచ్చి చేరారు. ఈ పూరి గుడిసె పూనా మహానగరంలో ఒక పవిత్ర యాత్రా కేంద్రంగా బాసిల్లింది. ఎందరో వ్యక్తులు ఈ ప్రాంతం సందర్శించుకుని దయాళుడైన బాబా ఆశీస్సులు, మార్గదర్శకత్వం పొందారు. మెహర్ బాబా చేపట్టిన ఆధ్యాత్మిక కార్యక్రమం అనే తూగుట్టుయాలలో ఉర్రూతలూగారు. ప్రాపంచిక విషయాలను త్యజించి కరుణామయుడైన మెహరుని పాదాల చెంత పునర్జన్మను పొందిన శిశువుల వలె జగత్పిత అయిన బాబా లాలనను పొందారు. ప్రతి ఒక్కరూ పూరి గుడిసెలోకి వెళ్లి గుస్తాజీ ఫోటోకు ఆఖరిసారిగా నమస్కరించారు. ఫోటో బయటకు తీసుకువచ్చారు. పూరి గుడిసెలను కూల్చివేశారు. ఆ తర్వాత మెహర్ బాబా కస్బాపేటలోని సదాశివ్ పటేల్ ఇంటికి బయలుదేరారు. అక్కడ ముంబై ప్రయాణానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రతి వ్యక్తి యొక్క పరుపు చుట్టలు మరి ఇతర వ్యక్తిగత సామాన్లు అన్నీ ఒక ఎద్దుల బండిలో సర్దారు. ప్రపంచమంతా నిద్రపోతుంటే నవయువకులైన బాబా శిష్య బృందం నవజీవన యాత్రకి ఉత్సాహంగా సన్నద్ధులవుతున్నారు. అప్పటిదాకా మెహర్ బాబా తనకు తప్పనిసరిగా విధేయులుగా ఉండవలసిన విషయమై ఖచ్చితంగా ఏమీ పేర్కొనలేదు. ప్రేమమయుడైన బాబా ఈ నూతన యువకులందరినీ ఆకర్షించి తన ప్రేమ జ్వాల వైపు లాక్కున్నారు. దేవుడు ఎంతో దయామయుడు. కానీ దేవుని చేరే మార్గం మాత్రం దయలేనిది. ఈ మార్గం ఎంత కఠినంగా ఉంటుందో బాబా ఇంకా వారికి చూపలేదు. వారికి నిజమైన బహుమానం అందించడానికి బాబా నిర్దయుడిగా, కఠిన పాషాణ హృదయుడిగా త్వరలో మారనున్నారు. తమ అహం సర్వనాశనం కావాలని ఆ ప్రక్రియ అంత సులువైంది కాదని ఈ శిష్యులకు ఇంకా తెలియదు. తెలుసుకోవడం అనే ఈ ప్రక్రియ ఒక దావాగ్ని లాంటిది. దీనికి చెల్లించాల్సిన మూల్యం భ్రాంతిమయమైన నేను, నాది అను స్వీయ అస్తిత్వాన్ని సమూలంగా పెకిలించి వేయడమే. అయితే ఈ మూల్యార్పణ గురువు కృప వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. ముంబై ప్రయాణానికి సన్నద్ధమైన తొలి రోజే బాబాతో కలిసి ఉండాలంటే ఆయనకు అత్యంత విధేయులుగా ఉండవలసిన అవసరం ఎంతో తెలియజేసే సంఘటన జరిగింది. పురుష మండలి తమ గురువు పట్ల బాధ్యతతో మెలిగేందుకు కూడా దోహదం చేసిన ఈ సంఘటన పూనా నగరం వదలడానికి కొన్ని క్షణాల ముందు జరిగింది. ఏమా సంఘటన? గని, ఆది, స్లామ్సన్‌లను టీ, బ్రెడ్, వెన్న తీసుకురావాల్సిందిగా మెహర్ బాబా ఆదేశించారు. దగ్గరలోని హోటల్‌కి వెళ్లి కావాల్సిన పదార్థాల కోసం వాళ్ళు పురమాయించారు. అయితే ఆది చాలా ఆకలిగా ఉండటంతో తన వంతు ఆహారాన్ని అక్కడే తినివేస్తేనో అనుకున్నాడు. అలా చేయడం సమంజసమేనా అని వయసులో పెద్దవాడైన గనీని సలహా అడిగాడు ఆది. గని సమంజసమని బదులివ్వడంతో ఆది అతని సలహా పాటించాడు. దాంతో బాబా దగ్గరకు తిరిగి వెళ్ళడంలో జాప్యమైంది. ఎందుకింత ఆలస్యమైందని బాబా ప్రశ్నిస్తే ఆది తాను హోటల్‌లో తిని బయలుదేరిన అసలు విషయం చెప్పేసరికి బాబా చాలా అసంతృప్తి ప్రకటించారు. నాకు అకస్మాత్తుగా ఆకలి అధికమయ్యేసరికి అక్కడే తాను తినవచ్చా అని గనీని అడిగానని, అలా తినవచ్చని అతను చెప్పిన తర్వాతనే తాను తిన్నాను అని ఆది వివరించాడు. ఈ మాట నిజమేనా అని బాబా గనీని అడిగారు. గని నిజం కాదని చెప్పాడు. వెంటనే కోపోద్రిక్తులైన బాబా ఆది చెంపపై కొట్టారు. బాబా ఆ ముగ్గురు గని, ఆది, సాంసన్ పైన మండిపడ్డారు. వారిని ఇక తన వద్దకు రావద్దని వెళ్ళిపొమ్మని ఆదేశించారు. వారు వెళ్ళిపోయారు. వెళ్ళిపోవడానికి వెనుతిరుగుతారు. అంతలో బాబా వారిని వెనక్కి పిలిచి, భవిష్యత్తులో నేను చెప్పింది తప్ప మరో పని చేయవద్దు. నాకేం కావాలో, నాకేమి అక్కర్లేదో తెలుసుకోవడం నేర్చుకోండి అని చివాట్లు పెట్టారు. అకస్మాత్తుగా బాబాకు అంత కోపం రావడం చూసి మిగిలిన శిష్యులు అవాక్కులయ్యారు. నాతో ఉండే ప్రతి ఒక్కరూ ప్రతి క్షణం నన్ను సంతోషపెట్టటానికి జాగ్రత్త తీసుకోవాలని
బాబా మరోసారి స్పష్టం చేశారు. బయట ఏమీ తినవద్దని నేను ఆజ్ఞాపించలేదు. అయినప్పటికీ నేను ఇక్కడ ఎదురు చూస్తున్నప్పుడు తన ఆకలి తీర్చుకునేందుకు ఇది సరైన సమయం కాదని ఆది గమనించి ఉండాలి అని బాబా హెచ్చరించారు. ఈ ఖచ్చితమైన నియమ నిబంధనలతో నూతన బాధ్యతల పట్ల ప్రతి ఒక్కరిలో ఉత్కంఠ ఏర్పడింది. మెహర్ బాబా చెప్పిన ప్రతి మాటను తీవ్రంగాను, శిరోధార్యంగాను తీసుకునే క్షణం అప్పటి నుండే మొదలయింది. మెహర్ బాబా నేతృత్వంలోని ఆ బృందమంతా తెల్లవారుజామున 2 గంటలకు కస్బాపేట వదిలి బాబాజాన్‌ను దర్శించుకోవడానికి చార్‌బావ్డీకి నడుచుకుంటూ వెళ్లారు. ముందుగా బాబాజాన్ వీపును కొంతసేపు బాబా నిమిరారు. ఆ తర్వాత బాబా మరియు బెయిలీ బాబాజాన్‌కు దూరంగా నిల్చొని ఉంటే మిగిలిన వ్యక్తులందరూ ఆమెకు పాదాభివందనం చేశారు. బాబాజాన్ తన చూపుడు వేలును గుండ్రంగా తిప్పుతూ నెమ్మదిగా ఇలా అంది. నా కుమారుడు వెళ్ళిపోతున్నాడు. తన చేతి వేళ్ల మీద ఈ ప్రపంచాన్నంతా ఎలా త్రిప్పబోతున్నాడో మీరందరూ చూస్తారు. మెహర్ బాబా వీడ్కోలు సూచకంగా తల వంచి ప్రణమిల్లారు. జయబాబా ఆంటీ ఇంకా టైముందా చదవడానికి? 3 మినిట్స్. ఓకే. తాము తీసుకువస్తున్న 2 హరికేన్ లాంతర్లు చాలవని బాబా అనుకున్నారు. బెయిలీ ఇంటి నుండి ఇంకొకటి తీసుకొని రమ్మని బెయిలీకి చెప్పారు. బెయిలీ వెళ్లి లాంతరు తీసుకొచ్చేంత వరకు అందరూ అగ్ని ఆలయం పక్కన నిల్చున్నారు. లాంతరు గురించి తన ఇంటికి వెళ్లే ముందు బాబాను చివరగా ఒక్కసారి చూడాలనే తన తల్లి కోరిక గురించి బెయిలీ బాబాకు చెప్పాడు. అయితే బాబా ఇప్పుడు సమయం లేదని అన్నారు. నేను తప్పకుండా ఆమెను ఒకసారి కలుస్తాను అని వాగ్దానం చేశారు. నన్ను నమ్ము. ఇప్పుడు మాత్రం బలవంతం చేయకు. మన సమయాన్ని అనవసరంగా వృధా చేస్తున్నాము అన్నారు. లాంతరు గురించి ఇంటికి వెళ్ళేసరికి బెయిలీ తల్లి మేల్కొని ఉంది. బాబా ఎక్కడా అని ఆతృతగా అడిగింది. బెయిలీ బాబా చెప్పిన మాటల్ని ఆమెకు చెప్పాడు. బాబా ఎదురు చూస్తూ నిల్చున్న చోటుకు తను కూడా వస్తానని బెయిలీ తల్లి పట్టుబట్టింది. బాబా వడివడిగా ఆమె వైపు నడుచుకుంటూ వెళ్లి ఆమెను ఆలింగనం చేసుకొని, ఇంత అర్ధరాత్రి వేళ బయటకు రావాల్సిన పని లేదు నీకు. మనం భవిష్యత్తులో తప్పకుండా ఒకరోజు కలుస్తామన్నారు. బెయిలీ తల్లి గద్గద స్వరంతో ఇలా అంది. నా కొడుకు బెయిలీని ఈ క్షణం నుండి నీ ఆధీనంలో ఉంచుతున్నాను. ఇంకా ఎన్నో రోజులు బతకనని నాకు తెలుసు. నన్ను ఒకే ఒక భయం వెన్నాడుతోంది. అదేమిటంటే నేను చనిపోయాక వాడి ఆలనా పాలనా ఎవరు చూస్తారు అని వాడిది మొండి వైఖరి. చికాకు తెప్పించే స్వభావం, ముక్కుపి. ఎప్పుడూ ఎవరితో ఒకరితో ఏదో విషయం మీద గొడవ పడుతూ ఉంటాడు. నువ్వు కాకపోతే అలాంటి వాడిని ఎవరు భరిస్తారు? వాడిని నీ కొడుకే అనుకో. తల్లిదండ్రిలాగా వాడి ఆలనా పాలనా చూసుకో. వాడి బలహీనతలను మన్నించు. వాడి తొందరపాటు స్వభావాన్ని పట్టించుకోకు. వాడి మీద దయ చూపించు. ఈ క్షణం నుండి వాడికి తల్లిని అనే హక్కును వదులుకుంటున్నాను. నీకు దాసుడిని చేస్తున్నాను. నా ఈ విన్నపాన్ని నువ్వు మన్నిస్తే హాయిగా చచ్చిపోతాను. బతికున్నన్ని రోజులు ప్రశాంతంగా నిద్రపోతాను. బాబా ఎంతో మృదువుగా, శాంతంగా ఇలా అన్నారు. ఇప్పటి నుండి బెయిలీ గురించి నువ్వు ఏమాత్రం దిగులు చెందనక్కర్లేదు. నువ్వు నన్ను అడగక ముందే అతని బాధ్యత పూర్తిగా స్వీకరించాను. నేను చెప్పినట్లు వింటానని బెయిలీనే స్వయంగా ఒప్పుకున్నాడు. అతని మంచి చెడ్డలు గమనిస్తానని, అతన్ని ఆనందంగా ఉండేటట్లు చూస్తానని నేను గూడా మీకు హామీ ఇస్తున్నాను. ఏ దిగులు లేకుండా నువ్వు వెళ్ళవచ్చు. తెల్లవారక ముందే మేము చించ్వాడ చేరుకుంటాము. ఇలాంటి వాతావరణంలో ఎక్కువ సమయం బయట ఉండటం నీకు మంచిది కాదు. ఇక ఇక దయచేసి తిరిగి వెళ్ళిపో. ఖుదా హఫీజ్. బైలీ తల్లికి దర్శనమివ్వటం కోసం అదనంగా మరో లాంతర్లు కావాలనే నెపంతో వాడుకున్నారు బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై.